ఎప్పుడు ప్రే ఫస్ట్ అండ్ ప్రే ఆల్వేస్ అనే ఒక థీమ్. దాని గురించి మాట్లాడుతూ ఉంటే నేను ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు ఆ సిస్టర్ పాటలో కూడా అదే ప్రార్థన గురించి, యేసుకి ఇష్టం ఉన్న వాళ్ళు ప్రార్థన చేయాలా, ప్రార్థన ప్రార్థన అనే పాటనే మరి అనుకోకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఆమెతో పాడించిండు. మంచిది. ప్రార్థన అనేది ఎడతెగక ప్రార్థన చేయడి అని తెస్సలోనికే 5:15లో, తెలుగు బైబిల్లో 5:15లో ఉంది. ఇంగ్లీష్ బైబిల్ అయితే 5:17లో ఉంది. చివరి భాగం ఎడతెగక ప్రార్థన చేయడి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనియ సంఘానికి రాస్తున్నది ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన చేయాలా, ప్రార్థన చేస్తూ ఏం ప్రార్థన చేయాలా అనే ఆలోచన. వాస్తవంగా మత్తయి సువార్త 6:7 చూస్తే యేసు ప్రభు తన శిష్యులతోనే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఏంటంటే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచించవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి అని ఇక్కడికి ఈ మాట చెప్పి, మీరు తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అని చెప్పి ఇక్కడి నుంచి ఓ మాట చెప్తా ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? ప్రార్థన చేస్తే ఇలాగ చేయండి. మీరు ఏ విధంగా ఎక్కువ చేస్తే ఏదో విన్నర్గా ప్రార్థన వింటున్నారని కాదు, కానీ మీరు ఏదైతే చేస్తున్నారో, ఏదైతే అడుగుతున్నారో అది దేవునికి ముందే తెలుసు. అంటే తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అని అంటాడు. ఆయనకు ఎక్కువ మన అక్కర లేదో ఆయనకు తెలుసు. అది యేసు ప్రభు శిష్యులతో చెప్తున్నాడు. దీర్ఘ ప్రార్థన అవసరం లేదు అని. కానీ ఎట్లా చేయాల? ఒక లెటర్ రాస్తా ఉంటే, ఒక అప్లికేషన్ రాయడం, ఒక కలెక్టర్ ఆఫీస్ దగ్గర అప్లికేషన్ రాయడానికి కొంతమంది ఉంటారు. ఏదైనా అవసరం ఉండి వస్తే ఒక ఒక సబ్ రిజిస్ట్రార్ దగ్గర కానీ, తహసీల్ ఆఫీస్ దగ్గర కానీ, లేకపోతే కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ ఎట్లా అప్లికేషన్ రాయాల, కలెక్టర్ గారికి ఒక వినంతి ఎట్లా అడ్రస్ చేయాలా, దాని కాంటెంట్, దాని అవసరం ఎట్లా దాని దాంట్లో రాయాలా అనేది కొంతమంది చెప్తా ఉంటారు. కొంతమంది తెలిసిన వాళ్ళు రాసుకొని వెళ్ళిపోతారు. ఎక్కువ మంది తెలియని వాళ్ళు వేరే వాళ్ళతో రాపించుకుంటారు. అంటే అట్లా ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, మీరీలాగా ప్రార్థన చేయండి. ఒకటి ఎట్లా చేయమంటున్నాడు? ఆ పరలోకమందున్న మా తండ్రి. అడ్రస్ చాలా జాగ్రత్తగా మనం గమనించాలా. నేను ఎప్పుడు అనేక సార్లు ఒక్కరు ప్రార్థన చేసేటప్పుడు ఏదో విధంగా మొదలు పెడతారు, కానీ ఇక్కడ అడ్రస్ చేసేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన ఇది అందరు కలిసి ప్లూరల్గా చెప్తున్నాడు ఆయన. అంటే మీరందరూ ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి అనకుండా పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని, నీ రాజ్యము వచ్చును గాక. ఇక్కడ వరకు ఆగుదాం ఈరోజు. నీ రాజ్యము వచ్చును గాక. ప్రతిసారి ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏదో పరలోక ప్రార్థన, మనం ఏదో డివోషన్లో ఒక భాగం అని చెప్పి, లేకపోతే రిపీటెడ్గా ఏదో ఒక విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. రిపీటెడ్గా అది ఏమంటారు, మన వంతు గంతేసినట్టుగానో, లేకపోతే ఒక రివాజ్గా ఆ ప్రార్థన చేస్తూ ఉంటాం.
కానీ దాన్ని ప్రతిరోజు చేస్తున్నప్పుడు, అందుకే ప్రే ఫస్ట్ ప్రే ఆల్వేస్ అని అంటాం. పరలోక ప్రార్థన అనేది మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మాట ఎందుకంటున్నాం? నీ రాజ్యము వచ్చుగాక. ఫస్టే ఆయన ఈ మాట చెప్తున్నాడు, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరచబడును గాక అని మొదటి మాట. రెండవ మాట ఏంటి అంటే, ముందు గౌరవం గౌరవంగా ఉంది. నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఎప్పుడైనా కానీ ఆనరబుల్గా మనం ఆ ప్లీడ్, ఏదైతే పెటిషన్ ఉంటుందో, ఏదైతే అవసరం ఉంటుందో అది మనము దేవుని ముందు పెట్టడానికి ముందు ఆయనను గౌరవించి మాట్లాడుతూ ఉన్నాం. ఒకటి, మొట్టమొదట పరలోకమందున్న మా తండ్రి. ఎక్కడ కూడా ఇటువంటి పెటిషన్ ఉండదు, ఇటువంటి అడ్రస్సింగ్ పరలోకమందున్న మా తండ్రి. అసలు చెప్పుకునేది ఎవరికి? నా తండ్రికే. పరలోకమందు ఎప్పుడైతే మనం రెండవ జన్మం ఎత్తుతున్నామో, అంటే నేను నమ్మి బాప్తీసం పొంది ఎప్పుడైతే యేసు ప్రభు నా రక్షకుడు, నా ప్రభువు అని ఒప్పుకొని ఆయన దేవుని కుమారుడని ఒప్పుకుంటున్నామో, అప్పుడు ఆయన ద్వారా మనము ఈ యొక్క ఆధిక్యత పొందుతున్నాం. ఏంటంటే కుమారత్వం. ఆ కుమారత్వం పొందినందుకే పరలోకమందున్న మా తండ్రి, తండ్రి అనే మాట ఎంత గొప్పది చూడండి. తండ్రి, అబ్బా అని అంటాం. అబ్బా, తండ్రి అనేది హెవెన్లీ ఫాదర్ హూ ఆర్ గాడ్ ఇన్ హెవెన్. పరలోకమందున్న మా తండ్రి అని అడ్రస్ చేయడం చాలా అవసరం. అడ్రస్ చేసుకుంటూ మొట్టమొదట ఆయనే నేర్పిండు తన తండ్రికి ఏ విధంగా. ఆయనే దేవుడయిండి కూడా, ఆయనే కుమారుడయిండి, ఆయనే తానే స్వయాన దేవుడయిండి కూడా ఈ విధంగా మీరు ప్రార్థన చేయండి. కొన్నిసార్లు తండ్రులు పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉంటారు. లేకపోతే ఒక సంఘంలో ఒక పాస్టరు సంఘానికి నేర్పిస్తా ఉన్నాడు. ఈ విధంగా ప్రార్థన చేయండి. ఈ విధంగా పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక. ఇప్పుడు నీ రాజ్యము వచ్చుగాక అనేది ఉద్దేశం ఏంటి? ఏంటి ఆ రాజ్యం? ఆ పరలోకమందు ఎలాగో భూమి మీద అలాగే జరుగునుగాక అని మాట్లాడతాను. అంటే ఆ రాజ్యం ఏంటి? నీ రాజ్యం వచ్చునుగాక ప్రతిరోజు మాట్లాడుతా ఉన్నాం. మార్క్ మొదటి అధ్యాయంలో మార్క్ 1:15 వచనం. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. ఇక్కడ కూడా యేసు ప్రభువే తన శిష్యులతో చెప్తున్నాడు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించనైనది. ఇక్కడ దేవుని రాజ్యము సమీపించనైనది. అక్కడ తన శిష్యులతో అతడు నేర్పించింది ఏంది అని అంటే, నీ రాజ్యము వచ్చును గాక. ఏంటి రాజ్యం? మనం ఏ విధంగా అనుకోవచ్చు? ఆత్మీయంగా మనం తలంచితే ఆయన రాజ్యము భూమి యందు స్థిరపడాలనంటే మరి ఆయన రాజ్యం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు మరి పరలోకమందు ఎలాగుందో, మరి ఎంత ఆనందము, సంతోషము, నీతి, న్యాయము అదే విధంగా భూమి మీద కూడా ఉండాల. ఒకవేళ ఎప్పుడైనా కానీ మనం ఆలోచన చేస్తే మొట్టమొదట విశ్వాసి హృదయములో ఆయన రాజ్యం స్థాపించబడాల. ఇప్పుడు రొటీన్గా డివోషనల్గా చేయడం కాదు, కానీ ఆ యొక్క
మాటలు దేవుణ్ణి ఎవరైతే వెంబడిస్తున్నారో, యేసుక్రీస్తు శిష్యులతో ఆ దినాన్ని చెప్పిండు, ఆయనను వెంబడించే శిష్యులతో. ఈ దినము ప్రస్తుతం ఆయనను వెంబడించే మనం కూడా ఆయనను వెంబడించే వారమే. మరి ఆ మాటలు ఆయన రాజ్యము ఆయన రాజ్యము వచ్చును గాక అంటే, నా లోపల వచ్చినప్పుడు, నీ లోపల వచ్చినప్పుడు, ఒక ఫెలోషిప్ లోపల ఆయన రాజ్యం వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆయన రాజ్యం ప్రతి హృదయం, ఎంతమంది హృదయాలలో యేసు ప్రభు ఉంటున్నాడో వారందరూ కూర్చున్నప్పుడు ఆ స్థలంలో ఆయన రాజ్యం ఏర్పరచబడుతుంది. అదేవిధంగా కొన్ని సంఘాలు ఒక గ్రామంలో ఉన్నప్పుడు ఆ గ్రామంలో ఆయన రాజ్యం ఏర్పాటు చేయబడుతుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా నీ రాజ్యం, మనం కూడా మన ఎంబీలో ఒక భాగం ఉంది ఏంటంటే చర్చ్ ఎక్స్టెన్షన్ అని కాకుండా కింగ్డమ్ ఎక్స్టెన్షన్. కింగ్డమ్ హ్యాస్ టు బి ఎక్స్టెండెడ్. ఆయన రాజ్య విస్తీర్ణ కొరకైన పని జరగాలి అని అంటారు. అంటే ఆయన రాజ్యం విస్తీర్ణ కావాలని అంటే, ఎంతమంది అయితే ప్రభును నమ్ముతున్నారో, ఎంతమంది అయితే క్రీస్తు దేవుడు రక్షకుడు అని తెలుసుకొని విశ్వసించి పశ్చాత్తాపడి ఆయనను అంగీకరించి బాప్తిజం పొందుతున్నారో, ఆయన రాజ్య విస్తీర్ణ పెరుగుతూ ఉంది, ఆయన రాజ్య స్థాపన జరుగుతూ ఉంది. ఆయన రాజ్యం పరలోకమందు ఎలాగో భూమి యందు అలాగే జరుగును గాక. పరలోకంలో రాజ్యం ఏ విధంగా మనం ఊహించలేము. ఒకవేళ ఊహిస్తే ఎప్పుడైనా కానీ అక్కడంతా సంతోషం, ఆనందం, అక్కడ దుఃఖం ఉండదు, ఆకలి ఉండదు. మరి ఆయన రాజ్యాన్ని మనం ఒక్కసారి ఎట్లా ఊహించినా కూడా మరి అంత సంతోషం. మరి అటువంటి రాజ్యం ఈ లోకంలో స్థాపించబడాల. మనము బై డిఫాల్ట్ కానీ లేకపోతే ప్రతిరోజు మనం ఆ మాట మాట్లాడుతున్నాం, నీ రాజ్యం వచ్చుగాక, నీ రాజ్యం వచ్చుగాక. అంటే ఒకవేళ మనం సీరియస్గా ఆలోచన చేస్తే మరి ఏంటి ఆలోచన, ఎందుకు ఆ మాట మాట్లాడుతా ఉంది? ఒకవేళ వ్యక్తిగతంగా ఆ యొక్క రాజ్యం నీలో ఎస్టాబ్లిష్ అయిందా? నీవు ఆయన మాటలు విని ఆయన మాటల ప్రకారం నడుస్తున్నావా? ఇంకా పరలోక ప్రార్థన అంతా మార్క్ బై మార్క్ నేను చదువుతా ఉంటే, ఇంతకు ముందు కూడా కొంతకాలం క్రితం కూడా దీని విషయంలో ధ్యానించినాం. అదే అంటే కొన్ని సంవత్సరాల తర్వాత రాత్రి కూడా నాకు ఇదే మాటలు మాట్లాడాలని మరి ప్రేరేపణ దేవుడు అనుగ్రహించిండు. ఆయన రాజ్యం వచ్చునుగాక. మరి ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు అది వ్యర్థం కాకూడదు. ఒకవేళ వ్యర్థంగా అది ఉచ్చరిస్తే అది లాభం లేదు. పరలోక ప్రార్థన కొన్ని సంఘాలలో కొంతమంది పరలోక ప్రార్థన చేయరు. అది అల్ఫాబెటికల్గా ఉంటుంది, మళ్ళీ దాని ప్రార్థన చేయాల్సిన పని లేదు. ఒక సమయంలో నేను కూడా అదే అనుకున్నా, అంటే మళ్ళీ చేయాల్సిన అవసరం ఉంది ప్రార్థన, అది మనకు వచ్చు కదా, లైక్ ఏబిసిడి. కానీ కాదు, ప్రతి దినము ఎన్నోసార్లు పరలోకమందున్న మా తండ్రి అని పలకడమే అది ఆశీర్వాదం. ఆ మాట అది ఇప్పుడు ఆ సిస్టర్ పాడింది, పాటలు అంతా అదే అర్థం. పాటలు ఆ మాట మనం పలకడం, పరలోకమందున్న మా తండ్రి ఎంత గొప్ప ధన్యత చూడండి. మనం ఒక తండ్రిని వేడుకోవడం, తండ్రిని ప్రార్థించడం. తండ్రి పరలోకమందున మనకెంత అష్యూరెన్స్, ద గ్రేట్ అష్యూరెన్స్. ఏదో నాకు ఆడవని తెలుసు, ఈడు తెలుసు అని కొన్ని పరిస్థితులు లోకరీతికి వచ్చినప్పుడు మనం ఎవరికో చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ ఈ పరలోక తండ్రిని మనం ప్రార్థించినప్పుడు ఈ లోకంలో కాకుండా
ఈ లోకంలో ఉన్న సమస్యలు మనకు తీరుస్తున్నాడు. పరలోక సమస్యలు కూడా మనకు ఆత్మీయంగా కూడా మనలను సరిచేసి, లేకపోతే మనలను అన్ని విధాలుగా నలిచి మలిచి మనను ఆయన రాజ్యానికి అర్హులుగా ఉండడానికి మనలను సిద్ధపరుస్తా ఉన్నాడు. అందుకే క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు ఈ ప్రార్థనలో నీ రాజ్యము వచ్చుగాక. మనం అనుదినంది ఈ మాటలతో దేవుని స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు. కానీ దాంట్లో ఉన్న ఆ యొక్క పవర్ మనం దాన్ని డీప్గా ఆలోచన చేస్తే ఎంత ఆలోచన, కొన్ని మాటలు ఎట్లా ఉంటుంటే హౌ డీప్ అంటే ఇఫ్ యు గో ఇన్ టు ద డెప్త్ దెన్ హౌ బ్యూటీ ఇట్ ఈస్. మనం డీప్గా మనం లోతుగా ఆలోచన చేస్తే ఎంత కంఫర్ట్గా అనిపిస్తుంది. పరలోకమందున్న మా తండ్రి, ఎంత నీ యొక్క భారం అంతా ఆయనకు చెప్పుకోవడానికి మరి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకి కృప అనుగ్రహించిండు. ఆయన రాజ్యము విస్తరించాల. ఆ రాజ్యం విస్తరించడం ద్వారా ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం జరగాల. రూపాంతరం జరుగుతుంటున్నప్పుడే మన జీవితాలు, ఒకవేళ ఇక్కడ కూర్చున్న 10 మంది 15 మంది జీవితాలలో వచ్చే రూపాంతరం ఇరుగు పొరుగు వారికి కనపడాలి. ఏదైనా కూడా మన జీవితాల్లో జరిగిన, మనం అనుభవించే వెలుగు, మనం అనుభవించే ఆ యొక్క సమాధానం, ఆ యొక్క పీస్ మరి ఇతరులకు కనపడాల. అదే ప్రభువు కోరుకునేది. నీ రాజ్యము పరలోకమందు ఎలాగో భూమి మీద అలాగే జరుగుగాక. కాబట్టి మనందరం ఆయన రాజ్యాన్ని విస్తరించడానికి, మరి కింగ్డమ్ మిషన్ స్థాపించడానికి, మరి దేవుని యేసు ప్రభు అయితే చెప్పిండు కింగ్డమ్ మిషన్ స్థాపించాలి. అందుకే మార్కులో మరి ఒకసారి నేను చదువుతా, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఆయన అదే చెప్తున్నాడు. దేవుని రాజ్యం 2000 సంవత్సరాల కింద కూడా దేవుని రాజ్యం వస్తుంది, సిద్ధంగా ఉండండి, మారు మనసు పొందండి, ఎప్పుడు సిద్ధంగా ఉండండి. ఇప్పుడు మనకున్న సమస్యలు ఎక్కడ చూసినా యుద్ధాలు, భూకంపం, నిన్న భూకంపం జరిగింది నిజామాబాద్ ఏరియాలో. అది గాలి వాన వస్తూ భూకంపములు జరిగింది. కానీ విని ఎరగని పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు రేపు ఏమనుకుంటున్నాం, ఎంత సిద్ధపడి ఎంత డబ్బులు దాచుకొని రేపు ఏ విధంగా ఉండాలి అని అంటే రేపు ఏ విధంగా ఉంటున్నామో మనకి తెలుస్తలేదు. పరిస్థితులన్నీ మారిపోయినాయి. మరి ఎప్పుడు అంతం వస్తుందో తెలియదు. మరి ఎప్పుడు భూకంపాలు వస్తున్నాయో, అగ్ని ఎక్కడ చూసినా ప్రతిరోజు ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్. ప్రతిరోజు, నేను ఎప్పుడు వినలేదు ఇంత. చూస్తే ప్రబుద్ధ అక్కడ పెద్ద బంగ్లా అంటుకున్నది, పెద్ద ఇది అంటుకుంటున్నది. ఇంతకుముందు మేము చిన్నగా ఉన్నప్పుడు ఏదో గుడివాడ ఆ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో తాటికమ్మల గుడిసెలు మాత్రం అంటుకున్నట్టుగానే వినేది. కానీ ఇప్పుడు వేస్తే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అంటుకుపోతున్నాయి, పెద్ద గార్మెంట్స్ షాప్ అంటుకుపోయింది, ప్లాస్టిక్లు, పటాకులు, ఎక్కడ పెద్ద పెద్ద మంటలు కలిసి ఎంతో మంది అక్కడక్కడ చనిపోవడం కూడా జరిగిపోతుంది. కాబట్టి మనం అంత్య దినాలను గమనించాలి. మనం సిద్ధపడి ఉండాలి. ఎప్పుడైనా కూడా సిద్ధపడి ఉండాలి. ఒకవేళ మన పరిస్థితి కూడా, నేను లాస్ట్ ఇయర్ నాకు కార్డియాక్ అరెస్ట్ తర్వాత ఎప్పుడైతే తిరిగి ప్రభు పునర్జీవం ఇచ్చిండో అప్పటి నుంచి ప్రభు, నేను అనుకున్నారే ప్రభు నాకు సిద్ధపాటు కొరకు మరి ఒక అవకాశం ఇచ్చిండు. సిద్ధపాటు, ఎప్పుడు సిద్ధపాటు. కొన్నిసార్లు అవకాశం దొరుకుతుంది, కొన్నిసార్లు అవకాశం దొరకదు. కానీ మన జీవితాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఆయన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేయాలి. ఆయన రాజ్యం నా ద్వారా ఏ విధంగా ఇతరులకు కనపడుతుంది అనేది
మనం మనకు మనం అనుకుంటే ఒకవేళ ఆయన రాజ్యాన్ని వ్యక్తిగతంగా మనలో ఉంచితే ఆయన రాజ్యం అలా ఆ బిలీవర్స్ ఆయన విశ్వసించే ప్రతి వారి హృదయంలో ఆయన రాజ్యం ఎస్టాబ్లిష్ కావాలి. స్థాప ఆయన రాజ్యం స్థాపించబడాలి. ఆయన మాటలు గైకొని ఆయన చెప్పినట్టుగా నడవాలి. ఆయన చెప్పినట్టుగా నడవడమే. అందుకే ఆ- ఆయన వెంబడించడం అని అంటే ఆయన మాటలు వినడం. ఆయన వెంబడించడం కేవలం ఆయన మాటలు వినకుండా ఉంటే లాభం లేదు. ఆయన రాజ్యం ఉన్నది అని అంటే ఆయన రాజ్యంలో మనం ఉన్నాము అని అంటే ఆ రాజ్యానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఆ కాన్స్టిట్యూషనే మనకు బైబిల్. ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్న మాటలు మనం వినాలి. ఆ మాటల ప్రకారం మరి మనం నడవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన రాజ్యం ఇదంతా జరుగుతుంటున్నప్పుడు దేవుని రాజ్య విస్తీరణ లేకపోతే ఈ ఒక రూపాంతరం, ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇతరులకు కనపడుతుంది. దాంట్లోనే యూనిటీ వస్తుంది. దాంట్లోనే మరి ఆ వెలుగు వస్తుంది. దాంట్లోనే మరి సమాధానం వస్తుంది. అది దేవుని రాజ్యం. అదే దేవుని రాజ్యం. కాబట్టి ఈ ఉదయకాలం మందు ఈ ఒక్క మాట ఇంకా ధ్యానించుకుంటే ప్రతి మాటతో మనం ఒక్కొక్కసారి ఇంకా డీప్గా నేను ఇంకా ఎక్కువగా కొద్ది మాటలు నాకు తెలిసినంత వరకే నేను చెప్పగలుగుతున్నా. ఇంకా కొన్ని మాటలు ప్రతి మాటలో అర్థం ఉంది. పరలోక ప్రార్థన ఒక్కొక్క మాట ఆలోచించండి. ఏంటి ఏంటి ఏమున్నది ఇంకా డీప్గా మనకు అర్థం చేసుకుంటే మన జీవితాలు ఏ విధంగా మారిపోతాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ తన చిత్తానుసారంగా ఆయన చిత్తము మన జీవితాల ద్వారా నెరవేర్చి ఆ యొక్క రాజ్యము స్థాపించబడడం. ఆయన చిత్తం నెరవేర్చాలి అని అంటే మన జీవితాల ద్వారా చూపించాలి. మనం ఆయనకు ఏమంటాం ఒక పొలం లాంటి, ఒక భూమి లాంటి వారంగా మనం ఉండాలి. ఆయన వాక్యం ఒక సీడ్ లాంటిది, ఒక విత్తనం లాంటిది. ఒక విత్తనం మన జీవితాలలో మనం విని మొలిచినప్పుడే ఆ యొక్క రాజ్య స్థాపన. మనందరిని దేవుడు తన రాజ్యంలో పాలివారిగా ఉంచి మరి ఇతరులకు ఆదర్శంగా, ఇతరులకు మన సాక్ష్యం ద్వారా ఇతరులకు వెలుగు చూపించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక.